హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో అయితే సాయంత్రం పూటది. సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ ఏమి చేసి పెట్టాను, సాయంత్రం పూట పనులు, అవన్నీ ఈ వీడియో. వాటికంటే కూడా ముందు ముఖ్యంగా నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఉదయం పూట నేను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వంట పని అది చేసుకుంటా హడావుడిగా కూరగాయలు కట్ చేస్తున్నాను. మా అబ్బాయి ఇంకా స్కూల్కి రెడీ అయిన తర్వాత వాడు కొంచెం సేపు ఫోన్ చూసుకుంటాడు. ఫోన్ చూసుకుంటా చూసుకుంటా ఒక హీరోయిన్ అయితే చనిపోయింది అని ఫోన్ అయితే నాకు తీసుకొచ్చి చూపించాడు. నేనైతే షాక్ అయిపోయాను అనుకోండి. ఆ హీరోయిన్ ఎవరో కాదు, కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ ఈ హీరోయిన్ చనిపోయిందంట, ఫోనులో వస్తుందని తీసుకొచ్చి చూపించాడు. నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఇన్స్టాగ్రామ్ లో చూపించాడు. ఇది ఫేక్ ఏమని అనుకొని యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ లో చూస్తే రాలేదు. న్యూస్ ఛానల్లో అయితే నిజం చెబుతారు కదా అని న్యూస్ ఛానల్ పెట్టాను యూట్యూబ్ లోనే. దాంట్లో కూడా ఏమి రాలేదు. తర్వాత కాజల్ అగర్వాల్ అని యూట్యూబ్ లో కొడితే ఇంకా డెత్ వీడియోలు, యాక్సిడెంట్ అని అలా వస్తున్నాయి. నిజమేనేమో, యాక్సిడెంట్ అయిందేమో, ఇలా జరిగిందేమో అని అనుకున్నాను. యాక్సిడెంట్లు, ప్రమాదాలు అనేవి మనం చెప్పలేము కదా, ఎప్పుడు సడన్ గా ఏం జరిగిద్దో మనం చెప్పలేము. హెల్త్ అనుకోండి, కొన్ని రోజులుగా వీళ్ళకి హెల్త్ బాగుండట్లేదు అని మీడియాలో వస్తా ఉంటది, మనకు అర్థమైపోతా ఉంటది. యాక్సిడెంట్లు, ఏదన్నా సడన్ గా హార్ట్ అటాక్ లవనుకో, ఇంకా మనం చెప్పలేం కదా, నిజమేనేమో అని అనుకున్నాను. అయ్యో, స్టార్ హీరోయిన్, చిన్న ఏజ్, చిన్న బాబు ఉన్నాడు, ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను. ఎందుకైనా మంచిది కదా అని టీవీ పెట్టాను. టీవీ న్యూస్ ఛానల్ అయితే నిజం చెబుతారు కదా అని. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కానీ గణేష్ నిమజ్జనం వస్తున్నా కానీ ఇలాంటి వీడియోలు అసలు రానే రాలేదు. పెద్ద హీరోయిన్ కి ఇలా జరిగిందంటే మాత్రం ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే వీడియోలు వేస్తారు కదా, వేరే వీడియోలు ఏమి వేయరుగా, ఇంకా ఆ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు కదా. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా రాలేదు. అమ్మయ్య, ఇది అంతా ఫేక్ అట్టుందని అప్పుడు అనిపించి అప్పుడు రిలాక్స్ అయిపోయాను. నేను అనుకుంటానే ఉన్నాను, ఇలాంటి ఫేక్ వీడియోలు వస్తానే ఉంటాయి, నిజం కాదట్టుందిలే అని. యూట్యూబ్ లో కొట్టగానే వెంటనే యాక్సిడెంట్, ఇంకా ఆమె ఫోటోలతో వీడియోలు వస్తుంటే నిజమేనేమో అనుకుని ఒక్కసారిగా నమ్మేశాను. ఈ హీరోయినే కాదండి, చాలా మంది సెలబ్రిటీలకి ఇలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి. ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళు మరీ ఎక్కువైపోయారు. వాళ్ళకి టాలెంట్ ఉందనుకోండి, వేరే వీడియోలు చేసుకోవచ్చు కదా, వేరే ఛానల్ పెట్టుకొని ఏదన్నా కుకింగ్ వీడియోస్ అని, ఏదన్నా క్రియేట్ చేసుకోవటం అని, ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా సరదాగా పిక్నిక్లు అలాంటి చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు కదా. కొంతమంది సాంగ్స్ చేస్తూ ఉంటారు, డాన్స్ బాగా వచ్చిన వాళ్ళు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వీడియోలు చేసుకునే తప్పు లేదు. బతికున్న వాళ్ళని చనిపోయారని ఫోటోలు పెట్టడం, వీడియోలు తీయటం ఎందుకు? ఇవన్నీ డబ్బు కోసం మరి ఇంత నీచానికి దిగజారాలా? ఒక హీరో హీరోయిన్ పేరుతో ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ గురించి చెప్పడానికి ఈ హీరో హీరోయిన్ ఫోటోలు పెడతారు. పైన తమ్మేలు ఉంటది కదా, ఆ తమ్మేలుకి వీళ్ళ ఫోటోలు పెట్టి దండలేసి వీళ్ళు చనిపోయినట్టుగా చూపిస్తా ఉంటారు. అసలు ఎంత చెత్త వీడియోలు అంటే అవి మామూలు చెత్త కాదనుకోండి. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? డబ్బు కోసం మరి ఇంత నీచానికి దిగజారుతారా అనిపించింది. ఇలా హీరో హీరోయిన్ ఫోటోలు పెట్టడం వల్ల ఏమైంది, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎక్కువ వ్యూస్ రావటం వల్ల ఎక్కువ మనీ అయితే వచ్చింది. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటదా? ఏం ఉండదు కదా. టాలెంట్ ఉంది, టాలెంట్ ప్రూవ్ చేసుకొని దాని ప్రకారం వీడియోలు చేసుకొని డబ్బు సంపాదించుకోండి. అంతేగాని బతుకున్న వాళ్ళు చనిపోయారని వీడియోలు తీయటం, వాటి మీద డబ్బు సంపాదించుకోవటం. మన పెద్దవాళ్ళు చెబుతారు చూడండి, శవాల మీద చిల్ల పెంకులు ఏరుకోవటం, చిల్లర ఏరుకోవటం, మరమరాలు ఏరుకునే వాళ్ళని టైపు, ఆ టైపుగా ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు పాపం బాధపడతా కూడా వీడియోలు తీశారు. మేము బతుకున్నా, చనిపోయారని మా ఫోటోలు పెట్టారు, ఇలా వీడియోలు తీస్తున్నారని. బతుకున్న వాళ్ళని చనిపోయినట్టుగా వీడియోలు తీసి వాళ్ళు చూసుకుంటే ఎంత బాధపడతారు, ఎంత ఫీల్ అవుతారు కదా. సీరియల్ వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు చేశారు. అయినా కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు మారనే మారరు. ఒకసారి సుమ గారు కూడా చెప్పారు, ఇలాంటి వీడియోలు పెట్టమాకండి, ఇంట్లో మా అమ్మగారు, మా అత్తయ్య గారు పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూశారనుకోండి భయపడిపోతారు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా చెప్పారు. కానీ ఇలాంటి వాళ్ళు అసలు మారనే మారరు. వేణు మాధవ్ గారు కూడా చనిపోక ముందు చనిపోయారని పేపర్లో వేయటం, టీవీల్లో చెప్పడం, ఇలా చేశారు. పాపం వాళ్ళు కూడా బాధపడతా వీడియోలు తీశారు. నేను ఒక్కసారిగా ఈ హీరోయిన్ చనిపోయింది అనేటప్పటికి ఎంత ఫీల్ అయ్యానో, కుటుంబ సభ్యులు ఇంకా ఎంత బాధపడతారు చెప్పండి. వాళ్ళకి ఫేక్ అని తెలుసు, కాకపోతే అన్ని సార్లు నమ్మరు కదా. వాళ్ళు షూటింగ్ల మీద బయటకు వెళ్తా ఉంటారు, ఎక్కడెక్కడో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు.
యాక్సిడెంట్ జరిగింది, ఇలా జరిగింది అనేటప్పటికి ఇంట్లో ఉండేవాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు బాధపడతా ఉంటారు. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలా జరిగితే మనం ఎంత బాధపడతామో సేమ్ వాళ్ళు కూడా అలాగనే అనుకోవాలి కదా. వాళ్ళ మీద ఏదైనా వీడియోలు చేయాలనుకోండి, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళ తీసే సినిమాల గురించి కానీ వాటి గురించి వీడియోలు చేసుకుంటే చెప్పండి. వాళ్ళు చేసే మంచి చెప్పండి, వాళ్ళు చేసే చెడు చెప్పండి, వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్పండి, తప్పులేదు. కానీ బతికున్న వాళ్ళని చనిపోయారు అని వీడియోలు చేయటం మాత్రం అది చాలా తప్పు. నాకైతే అస్సలు నచ్చలేదు ఇలాంటి వీడియోలు మాత్రం. మేము కూడా యూట్యూబ్ లో ఉన్నాము, యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాము. 2 సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఇంతవరకు సరైన సక్సెస్ కూడా లేదు. అయినా కానీ మా వీడియో లేదు, మేము చేసుకుంటున్నాం మా ఇంట్లో పనులు, మా వంటల గురించి. లేదనుకుంటే ఏదైనా 4 మంచి మాటలు చెప్పటం ఇలాంటివి అయితే చేస్తున్నాం. కానీ ఎవరో చనిపోయారని ఎవరి గురించో తిట్టుకుంటా వీడియోలు చేసుకుంటే ఒక వీడియో 2 వీడియోలు పాపులర్ అవుతాయి కానీ అన్ని వీడియోలు పాపులర్ అవ్వు. అలా చేయటం కూడా అసలు సరైన పద్ధతే కానే కాదు. అసలు ఇలా పెట్టే వాళ్ళ వీడియోలు అస్సలు చూడకండి. చూడకుండా వాళ్ళకి అసలు డిస్లైక్లు కొట్టేసేయండి, రిపోర్ట్ కొట్టేసేయండి. రిపోర్ట్ కొడితే అసలు ఆ ఛానల్నే బ్యాన్ చేసేస్తారు. మనం అసలు ఎవరైనా చనిపోయారని తెలిసినా, ఎవరికైనా ప్రమాదాలు జరిగినాయి అని తెలిసినా అయ్యో పాపం అని బాధపడతాము. వాళ్ళ మీద సానుభూతి చూపిస్తాము. అంటే మనం వెళ్ళి ఏమి చేయలేం కానీ మనిషి పుట్టాక కొంచెం జాలి అనేది చూపిస్తాము, కొంచెం బాధపడతాము. కానీ వాళ్ళకైతే ఇంకా అలాంటివి అసలు ఏమీ ఉండనే ఉండవు. బతికున్న వాళ్ళ ఫోటోలు చూపిస్తారు, వాళ్ళకి దండలేస్తుంటారు, వీడియోలు పెట్టుకుంటా ఉంటారు. పైశాచిక ఆనందం అనుకోండి. ఇలాంటి వీడియోలు కూడా ఒక క్రిమినల్ అని చెప్పొచ్చు. హత్య చేస్తే ఎంత నేరమో బతికున్న వాళ్ళని చనిపోయినట్టుగా చూపించడం కూడా అంతకంటే పెద్ద నేరం అని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఒక మాట అయితే విన్నాను. ఒక పెద్ద కమేడియన్ ఆయనంట చనిపోయాడంట, హార్ట్ అటాక్ వచ్చిందంట, వాళ్ళు ఊరు తీసుకొస్తున్నారంట, ఇవాళ రేపు అంత్యక్రియలంట అని మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏంటబ్బా, నేను టీవీలో కూడా చూడలేదు, న్యూస్ ఛానల్లో కూడా రాలేదు, చనిపోయారని చెప్తున్నారు ఏంటా అనుకున్నాను. వాళ్ళు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఫోన్లలో ఇలాంటి వీడియోలు చూసి అలా మాట్లాడుకుంటున్నారు. చనిపోయారంట, వాళ్ళ సొంత ఊరు తీసుకొస్తున్నారంట, ఇవాళ రేపు అంత్యక్రియలంట అని చెప్పుకుంటున్నారు. అందరికి ఇలాంటి వీడియోలు ఫేక్ వీడియోలు అని తెలియదు కదా. యూట్యూబ్ లో ఉండి ఇన్ని సంవత్సరాలు పెట్టి వీడియోలు తీస్తూ వీడియోలు చేస్తున్న నేనే ఒక్క నిమిషం వీడియో చూసి నిజమేమో అనుకోని నమ్మాను. ఇంకా ఇలాంటి వీడియోలు అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఏది చూస్తే అది నిజమని నమ్మేసే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వాళ్ళు నమ్మటంలో తప్పేముంటది. నేను ఈ మాట వినైతే కనీసం 2-3 సంవత్సరాలు ఏమో అవుతుంది. ఇప్పటికి కూడా ఆ కమెడియన్ బతికే ఉన్నాడు. చాలా హ్యాపీగా, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అసలు ఇలాంటి వీడియోలు తీస్తే వాళ్ళని యూట్యూబ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానల్ అసలు బ్యాన్ చేసేసేయాలి. వాటి వల్ల ఎవరికి ఉపయోగం ఉంటది? ఎవరికి ఉపయోగం ఉండదు. ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఎవరైనా చనిపోయారని తెలిస్తే అయ్యో పాపం అని బాధపడతాం కానీ వాటిని చూసి మనం హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతామా? కొంతమంది మా లాంటి వీడియోలు చేసే వాళ్ళని అంటారు, ఎప్పుడు ఇంట్లో పనులైనా వంట చేయటం, మంటలు కడగటం, బట్టలు ఉతకటం ఇవేనా మీరు చెప్పేది, ఇవేనా చూపించేదని. వీటి వల్ల నష్టం అయితే ఉండదు, కొంతమందికి ఉపయోగం కూడా ఉంటది. ఎందుకంటే పనులు చేయటం తెలియని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు. పనులు చేయటం వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొంతమంది పని అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఒక పని ఉంటది మనం చాలా కష్టంగా చేస్తాము, అది ఇంకొకళ్ళు చాలా ఈజీ వేలో పని చేసుకుంటా ఉంటారు. అలాంటివన్నీ చూసి మనం నేర్చుకుంటా ఉంటాము. వెన్న తీయటం సపోజ్, కొంతమంది మిక్సీలో వేసి తీస్తుంటారు, కొంతమంది నార్మల్ గా తీస్తా ఉంటారు. ఎవరికి ఏ పద్ధతిలో ఈజీగా ఉంటే ఆ పద్ధతిలో చేస్తా ఉంటారు. నాకైతే మిక్సీలోంచి వెన్న తీయటం అనేది నాకు కొంచెం కష్టంగా అనిపించింది. కొంచెం కొంచెం మిక్సీకి వేసుకోవటం, దాన్ని తిప్పటం, తీయటం, మళ్ళీ అది బ్లేడ్లు కరుచుకొని పోయిద్ది. ఆ బ్లేడులకి మొత్తం క్లీన్ చేయటం అంటే నాకు కొంచెం కష్టం అనిపించింది. ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి, ఈ పద్ధతిలో వెన్న తీయటం అనేది నాకు చాలా ఈజీగా అనిపించింది. ఇంకా ఫ్రిడ్జ్ లో నుంచి మిగడ బాక్స్ తీస్తాను, తీసి ఒక గంట సేపు, ఒక అరగంట సేపు బయట ఉంచుతాను. బయట ఉంచేసి ఇంక ఇలా ఒక గిన్నెలో వేసేసి మజ్జిగ చిలికే కవ్వం ఉంటది కదా, దాన్ని పెట్టి బాగా తిప్పేస్తాను. 1 నిమిషం 2 నిమిషాలు కంటిన్యూగా తిప్పేసామంటే చాలు, వెంటనే వెన్న అనేది వచ్చేసిద్ది. వెన్న అనేది వచ్చిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసామంటే వెన్న మొత్తం ముద్దలాగా పైకి వచ్చేసిద్ది. నాకైతే ఈ ప్రాసెస్ లో వెన్న తీసుకోవటం అనేది చాలా తేలిగ్గా అనిపించింది. మిక్సీలో వేసుకోవటమే నాకు కొంచెం కొంచెం వేసుకోవటం, తీసుకోవటం, మళ్ళీ దాన్ని ఇంకో గిన్నెలో వేసుకోవటం, అలా చేసి ఆ ప్రాసెస్ లో అంట్లు అనేవి ఎక్కువగా వస్తాయి. మళ్ళీ పని కూడా నాకు కొంచెం కష్టంగా అనిపించింది.
2-3 వీడియోలు ఇలాంటివి చూశాను. వెన్న అనేది వాళ్ళు ఈ ప్రాసెస్ లో తీశారు. నాకు చాలా ఈజీగా అనిపించింది. నేను కూడా ఇది ఫాలో అవుతున్నాను. నా వీడియోలో కూడా ఇలా చూపిస్తా ఉంటాను. తెలియని వాళ్ళు అప్పుడు నాకు తెలియక నేను చూసి నేర్చుకున్నాను కదా, అలా చూసి నేర్చుకునే వాళ్ళు ఇలా ఈజీ ప్రాసెస్ లో వెన్న తీసుకుంటారు. వెన్న రావటం వల్ల మనకి ఎంత లాభమో తెలుసా? బయట నుంచి మనం నెయ్యి కొనుక్కునే పని ఉండదు. ఇంకా ఎక్కువ వచ్చిందనుకోండి అమ్ముకోవచ్చు. దానివల్ల మనకు మనీ కూడా వస్తాయి. ఈ వీడియోల వల్ల ఉపయోగం ఏముంది అనుకుంటున్నారా? ఉపయోగం ఉంటది. ఇంట్లో పనులు అనేవి త్వరగా ఎలా చేసుకోవాలి, ఇంటిని నీట్ గా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటివన్నీ నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ ఖాళీ సమయం దొరికింది అనుకోండి, ఆ ఖాళీ సమయంలో మనకు బోర్ కొట్టేసి వేరే పనులు అనేవి చేసుకుంటా ఉంటాం. మిషన్ కుట్టుకోవటం గాని ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకొని దాని ద్వారా మనం మనీ అనేది సంపాదించుకోగలుగుతాము. ఇంట్లో పని అనేది కూడా నీట్ గా చేసుకోగలిగామనుకోండి, మనకు కూడా ఎటువంటి టెన్షన్ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటది. ఇంటిని నీట్ గా ఉంచుకుంటే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి బయట పనులు చేసుకొని వస్తారు కదా, వాళ్ళు ఇల్లు అనేది నీట్ గా కనిపించింది అనుకోండి, వాళ్ళకి మైండ్ రిలాక్స్ గా ఉంటది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం స్నాక్స్ చేసి పెట్టాలి, వాళ్ళకి హెల్దీగా ఎలా పెట్టాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ ఇలాంటి వీడియోలు చూసి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. తెలియక కొంతమంది అంటారు ఏముంటాయి ఇంట్లో పనులే కదా అని. ఇంట్లో పనులు అనేది పర్ఫెక్ట్ గా చేసుకోగలిగితే బయటికి వెళ్ళి ఏ పనైనా సరే చాలా తేలిగ్గా చేయగలుగుతాము. ఇలాంటి వీడియోల వల్ల కొద్ది గొప్ప ఉపయోగం ఉంటది. వీటి వల్ల నష్టం అయితే ఏమీ ఉండదు. కానీ బతుకున్న వాళ్ళని చనిపోయారని చెప్పేసి వాళ్ళ ఫోటోలకి దండలేస్తే ఆ వీడియోల వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటదా? కొంతమంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలాంటి వాళ్ళకి సడన్ గా ఇలాంటి వీడియోలు చూస్తే లేనిపోయిన హార్ట్ అటాక్లు వస్తాయి. పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా చాలా బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. ఈ రోజు ఎందుకో నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదనేది కామెంట్ రూపంలో అయితే తప్పనిసరిగా చెప్పండి.